నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. వికసిత్ భారత్ అంటూ దేశాభివృద్ధిపై నిన్న మొన్నటి దాకా ఉదరగొట్టిన ప్రధాని మోదీ ఇప్పుడు ఉన్నపలంగా చేతులెత్తేశారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, పెను సంకటంలో కూరుకుపోయిందని సంకేతాలిచ్చారు. 12 ఏళ్లు అధికార పీఠంపై ఉన్న మోడీ యుద్ధాలను, అంతర్జాతీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి అదుపు తప్పిపోతుందని ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. ఇక ప్రభుత్వం చేయగలిగింది పెద్దగా లేదనే అర్థం వచ్చేలా ఆ బాధ్యతను దేశ ప్రజలపైకి నెట్టివేశారు. దుబారా తగ్గించుకోవాలి, ప్రజలకు కర్తవ్య బోధన చేస్తూనే ఫారెక్స్ నిల్వల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నిజం అంగీకరించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వాడకాన్ని ఆపేయాలని సూచించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించే కొనుగోళ్లు, లావాదేవీలు, వ్యవహారాలను నిలిపివేయాలని కోరారు. దీనికి స్వదేశీ, దేశభక్తి, కర్తవ్య పాలన అనే ముసుగులు తొడిగే ప్రయత్నం చేశారు. నవ నియంత్రణలు ఒక ప్రధాని హోదాలో ఎందుకు చెప్పుకొచ్చారు? దేశం దివాలా తీసిందని మోదీ ఒప్పుకున్నారా? దేశ ప్రజలకు ఆ సంకేతం ఇచ్చారా? అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారా? ప్రధాని మోదీ మాటల వెనుక మర్మమే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్ళొద్దు, వంట నూనెల దిగుమతి తగ్గించుకోవాలి, ఎరువుల దిగుమతి వాడకం తగ్గించుకోవాలి. ఇవి మోడీ నోట వచ్చిన ఆనిముత్యాలు. ఈ విషయాలను చెప్పడానికేనా మోదీ ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి తెలంగాణకు వచ్చింది? కేంద్రం ఏమిస్తుందో చెప్పకుండా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ పాలన వైఫల్యాలపై స్పందించకుండా, ప్రభుత్వ తప్పులను ప్రశ్నించకుండా తప్పించుకోపోవడానికా ఇంత దూరం వచ్చింది? వాటర్ ప్రాజెక్టులపై, విభజన సమస్యలపై ప్రశ్నించకుండా, ప్రభుత్వ అవినీతి, బంధుప్రీతి, క్విడ్ ప్రో ఆరోపణలపై స్పందించకుండా తన ప్రసంగాన్ని ముగించడంలో ఆంతర్యమేంటి? రాజకీయ పరిభాషలో వ్యూహాత్మక దాటవేత ధోరణి అవలంబించిన మోడీ చివరకు అనుకున్నది సాధించారా? हमें एकजुट होकर के लड़ना होगा। वैश्विक संकट के इस समय में हमें कर्तव्यों को सर्वोपरि रखते हुए कुछ संकल्प लेने होंगे और उन संकल्पों को पूरे समर्पण भाव से पूरा करना होगा। हर नागरिक, हर राजनीतिक दल, हर सरकार, हर समाज, हर संगठन को संकल्पबद्ध होगा। देशभक्ति का भाव जगाएं और देश को जो वैश्विक संकट चल रहे हैं, देश उस संकटों का लाभ ले, परिस्थिति पे सवार हो जाए, ऐसा वातावरण बनाने के लिए हमें योगदान देना होगा और तभी जाकर के देश सफल होगा। ఇది హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం. ప్రజలు తమ దేశభక్తిని నిరూపించుకునే తరుణం ఆసన్నమైందని ప్రధాని మోదీ పిలుపులోని అంతరార్థం. కరోనా నాటి సంక్షోభాన్ని గుర్తు చేసిన ప్రధాని మళ్లీ అప్పటి పద్ధతులను పాటించాల్సిన పరిస్థితులు వచ్చాయని ప్రకటించారు. యుద్ధ సమయాలను మినహాయిస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రధాని ఇలా బహిరంగ సభలో దేశ ఆర్థిక సంకటాన్ని ప్రస్తావించిన దాఖలాలు లేవు. పరిష్కార బాధ్యతను ప్రజలపైకి తోసిన సందర్భాలు కూడా లేవు. బహుశా ఇదే తొలిసారేమో. సంకీర్ణ శకంలో అంటే 1989లో కూడా నాటి ప్రధాని ఇంత పేలవమైన దిగజారుడు సందేశాలు ఇవ్వలేదు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడగంటి 47 టన్నుల బంగారాన్ని కుదువ పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కూడా మోదీ లాంటి పిలుపునివ్వలేదు. 1969లో చైనాతో యుద్ధంలో ఓటమి తర్వాత తీవ్ర కరువు, ఆహార పదార్థాల కొరత నెలకొన్న సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వారానికి ఒక్క పూట భోజనం మానేయాలని ప్రజలకు సూచించారు. సరిగ్గా ఇలాంటిదే కాకుండా మోదీ ఇంతకు మించిన మార్గదర్శకాలనే దేశం ముందు ఉంచారు. అసలు ఇంతకు మోడీ ప్రకటన పర్యవసానాలేమిటి?
నిజంగానే విదేశీ వస్తువుల్ని ఆపేస్తారా లేక ముసుగులో మోదీయే దిగుమతుల్ని తగ్గిస్తారా? అదే జరిగితే ధరలు పెరగవా? ఉన్న సరుకును బ్లాక్ మార్కెట్ చేస్తే అడ్డుకునే వారెవ్వరు? వినియోగ వస్తువుల వాడకం తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఉద్యోగ ఉపాధి నష్టాల సంగతుల మాటేంటి? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా తప్పించుకుంటే ఎలా? విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించడమే నిజమైన దేశభక్తి అంటూ హితోపదేశం చేశారు. దేశ భవిష్యత్తు ముసుగులో ప్రజల స్వతంత్రతపై పరోక్ష ఆంక్షలు విధిస్తున్నారు. ఈ అత్యంత దురదృష్ట ఘటనకు పరేడ్ గ్రౌండ్ వేదిక అయింది. తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో దేశం ఊహించని దేశ ప్రజలకు షాకిచ్చే ప్రసంగం చేశారు. సభలో ఆయన మాటలు వింటే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై మోదీ చేతులెత్తేసినట్టే కనిపించింది. సమస్యలను పరిష్కరించలేక ప్రజలపైనే భారం మోపే ప్రయత్నం చేశారని అర్థమైపోతోంది. అంతర్జాతీయ ద్రవ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిల్వలలో మనం చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రూపాయి విలువను బలపరచాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ బంగారం కొనుగోలులో కొంత వాయిదా వేసుకోవటం అనేటిది అనివార్యంగానే చూడాలి. స్పెక్యులేషన్ కోసం ఊహాజనితమైనటువంటి అత్యధిక లాభాలను ఆర్జించవచ్చనే ఆశతో బంగారంలో పెట్టుబడులు పెట్టి నష్టాలను చవిచూడొద్దు, ఆర్థిక భారాలను కొని తెచ్చుకోవద్దనే విషయం మనకు అర్థమవుతున్నట్టుగా భావించవచ్చు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా సంయమనం పాటించి సహకరించాలని చెప్పినంత వరకు ఓకే. దేశం దిగుమతులపై ఆధారపడుతుండటంతో విదేశీ మారకద్రవ్యం అడగంటుతున్నదని ఆందోళన వ్యక్తం చేయడం వరకు కూడా ఓకే. కానీ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో సంక్షోభం తప్పదని హెచ్చరించడం మాత్రం దేశ పెద్దన్నగా మోదీకి అది సరికాదు. వ్యవస్థను చక్కదిద్దే అవకాశం లేదని చేతులెత్తేసిన మోదీ విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని కాపాడుకునేందుకు, పెంచుకునేందుకు దిగుమతులను తగ్గించుకోవాలని పిలుపునివ్వడమే శోచనీయం. ఇందుకోసం ప్రజలు విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని చెప్పడం మరింత దిగజారుడుతనం. దేశభక్తికి ప్రధాని మోదీ కొత్త రూపం ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తేనే దేశభక్తి కాదని, దేశ వికాసం కోసం పాటుపడడం కూడా దేశభక్తేనని చెప్పుకొచ్చారు. రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు దేశభక్తిని చూపించాలని పిలుపునిచ్చారు. దేశ సంక్షోభాన్ని ప్రజలపై రుద్ది దాన్ని ఎదుర్కొనే భారాన్ని కూడా ప్రజలపైనే వేశారు. దీనికి దేశభక్తి అనే ముసుగు తొలగించడం దారుణం, ఘోరం. దేశ ప్రజలు విదేశీ వస్తువులను వినియోగించబోమని సంకల్పం తీసుకోవాలని, స్వదేశీ అనేది కేవలం బీజేపీ నినాదం కాదని, ఇది దేశ విధానం అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అంటే ఇక రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కొనేలా దేశభక్తి ముసుగులో ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారా? దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టిన ఘనత మోడీది కాదా? విచ్చలవిడిగా మైనింగ్కు అవకాశం కల్పించింది నిజం కాదా? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బీద ఏడుపులు ఏడిస్తే లాభమేంటి? వనరులన్నీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఎందుకీ డ్రామాలు? పొదుపు చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం ఎంతవరకు న్యాయం? బంగారమే కొనుగోలు చేయొద్దని పిలుపునిచ్చే దుస్థితికి ఎందుకొచ్చింది? ప్రధాని మోడీ పర్యటనలో 2 కీలక విషయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. నెంబర్ 1, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని అధికారికంగా తనను కలవాలని, కలిస్తే ఎక్కడికో తీసుకువెళ్తానని ప్రకటించడం. ఇది హాస్యంగా, వ్యంగ్యంగా కనిపించినా మోడీ మాటల వెనుక దూరదృష్టి, బలమైన కారణాలే ఉన్నాయి. అంతేకాదు, తమతో ఉంటే 10 ఏళ్లలో గుజరాత్ రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చామో అన్ని నిధులు తెలంగాణకు ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మోడీ మాటల్లో బయటికి వ్యంగ్యం కనిపించినా ఆ వ్యంగ్యం వెనుక లోతైన వ్యూహమే ఉంది. మోడీ బాహాటంగానే తమతో ఉంటే నిధులే కాదు, రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుందని, గొప్ప అవకాశం ఇస్తూ గొప్ప స్థాయికి తీసుకువెళ్తానని ప్రధాని రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారు. ఇది బహిరంగంగా వాషింగ్ పౌడర్ నిర్మా టైపే. अच्छा है कि मेरे से ही जोड़ो.
ప్రధాని స్థాయిలో ఉండి ఓపెన్ ఫిరాయింపును ప్రోత్సహించడం ఘోరం. ఇది ఫెడరల్ స్ఫూర్తికి 100కి 100 విరుద్ధమే. దేశ ప్రధానిగా దేశంలో అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడడం లేదని మోడీ మాటల్లో స్పష్టంగా తెలిసొచ్చింది. మరో వ్యంగ్యం ఏంటంటే మోడీ మాటలకు ముఖ్యమంత్రి రేవంత్ నవ్వుతూ చప్పట్లు కొట్టడం. ఇది మోడీ రేవంత్ మధ్య రహస్య బంధం ఉందన్న విషయాన్ని మరింత బలోపేతం చేసినట్లయింది. ఎప్పటి నుంచో చీకట్లో ఉన్న బడే భాయ్ చోటే భాయ్ బంధం మరోసారి హెచ్ఐసిసి వేదికగా బయటపడినట్లయింది. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. ఇక రెండో అంశం పరేడ్ మైదానంలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం. వాస్తవానికి ఏ మాట కామాట చెప్పుకుంటే సభకు జనాలు బాగానే వచ్చినప్పటికీ మోడీ ప్రసంగం మాత్రం కార్యకర్తల్ని నిరుత్సాహపరిచింది. ప్రధాని తనదైన శైలిలో హావభావాలతో ప్రసంగించినా ఎందుకో తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకోలేకపోయింది. ఒక రకంగా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్లా అనిపించింది. అంతేకాదు ప్రసంగంలో పసలేదు. తెలంగాణ బీజేపీ క్యాడర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. సభా ప్రాంగణంలోకి మోడీ రాకముందు తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ విధానాలని తూతూమంత్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి, బంధుప్రీతి, ఫిడ్ ప్రో పెరిగిందని కిషన్ రెడ్డి వంటి నేతలు ఘాటుగా విమర్శలు గుప్పించారు. యథావిధిగా బండి సంజయ్ తనదైన స్టైల్లో బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. తన కొడుకు తప్పును కప్పిపుచ్చుకునేందుకు విఫల ప్రయత్నాలు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, వైఫల్యాలపై నిలదీయడం మానేసి ఎప్పటిలాగే బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. ఆ తర్వాత ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ నేతల ప్రసంగాలకు పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కనీసం తీవ్ర విమర్శలు కూడా చేయలేదు. రేవంత్ సర్కారు అద్భుతంగా ఉందనే సంకేతాలు పంపించారు. ఒక రకంగా తెలంగాణలో మోడీ పర్యటన రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నుంచి ప్రజల దృష్టిని మరల్చడమే కాదు, రేవంత్ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి, బంధుప్రీతి, ఫిడ్ ప్రో జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు. సంక్షేమం, అభివృద్ధిపై కనీసం పెదవి విప్పలేదు. అయితే మోడీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో అవినీతి ఎందుకు కనిపించలేదు? కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, బంధుప్రీతి, ఫిడ్ ప్రో ఎందుకు అగిపించలేదు? గత పార్లమెంటు ఎన్నికల్లో కనిపించిన అవినీతి ఇప్పుడెందుకు మాయమైంది? రేవంత్ సర్కారు వైఫల్యాలు, గ్యారంటీల హామీల వైఫల్యాల గురించి ఎందుకు ప్రస్తావించలేదు? మొత్తంగా తెలంగాణలో మోడీ పర్యటన చాలా వ్యూహాత్మకంగా హిడెన్ ఎజెండాతో సాగింది. తెలంగాణలో పాగా వేసేందుకు పక్కా పథక రచనతో సాగింది. రాష్ట్రంలో మోడీ టూర్ ఒక స్ట్రాటజీ అయితే, హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో విడివిడిగా మోడీ భేటీ కావడం మరో పొలిటికల్ స్ట్రాటజీ. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే తెలంగాణలో కూడా మోడీ, బాబు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో బలమైన శక్తిగా తెలంగాణలో అడుగు పెడతామని మోడీ పరోక్షంగా సంకేతాలిచ్చారు. వచ్చే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేస్తామని అటు తెలంగాణలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు మోడీ ఇండైరెక్ట్ సంకేతాలిచ్చారు. మోడీ హెచ్ఐసిసి నుండి పరేడ్ గ్రౌండ్ కు వచ్చేసరికి ప్రధాని ప్రసంగమే మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించారు. పరేడ్ గ్రౌండ్ సభకు ముందు చంద్రబాబు, మోడీ కలిశారు. అది తెలంగాణ రాజకీయాల్లో మార్పులకు సంకేతంగా పొలిటికల్ పండితులు చెబుతున్నారు. తెలంగాణలో ఉన్న టీడీపీ, బీజేపీ ఓటర్లను కన్సాలిడేటెడ్ చేయడంలో భాగంగా మోడీ ఆడిన పొలిటికల్ డ్రామా అంటున్నారు. అందుకే తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న చంద్రబాబుతో మోడీ గంటకు పైగా సమావేశమయ్యారు. అందుకే జూబ్లీ హిల్స్ నుంచి పరేడ్ గ్రౌండ్ కు చేరుకునేసరికి ప్రధాని మోడీ స్పీచే మారిపోయింది. వాస్తవానికి తెలంగాణలో చంద్రబాబు షాడో సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ప్రతి డిపార్ట్మెంటులో సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ తన మనుషుల్ని పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా ఏపీలో చంద్రబాబుకు తెలిసిపోతుంది. రేవంత్ తీసుకునే ప్రతి నిర్ణయం అక్కడి నుంచే ఆదేశాలు అందాల్సిందే. రేవంత్ జుట్టు చంద్రబాబు చేతిలో ఉంటే, చంద్రబాబు రేవంత్ రెడ్డి జుట్టు మోడీ చేతిలో ఉంది. ఇలాంటి టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ బంధుప్రీతి పాలన, ఫిడ్ ప్రోపై విమర్శలు చేస్తే ప్రజల్లో అసంతృప్తి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా మారుతుంది. గులాబీ దళం ప్రజల్లో మరింత పాతుకుపోతుంది. అది రేవంత్ రెడ్డికి, బీజేపీకి నష్టం చేస్తుంది. అందుకే మోడీ రేవంత్ ప్రభుత్వంపై పల్లెత్తు మాట అనకుండా ప్రసంగాన్ని మమ అనిపించారు.
ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడే రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అది బీఆర్ఎస్ పార్టీకి లాభం చేస్తుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై మోడీ విమర్శలు చేసే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీపై, గాంధీ కుటుంబంపై విమర్శలు చేయని మోడీ రేవంత్ రెడ్డిపై ఒక్క విమర్శ కూడా చేయలేదు. ఇది కూడా మోడీ వ్యూహంలో భాగమే. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే వ్యతిరేకత మరింతగా పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో బలహీనపడతాడు. పార్టీపై, నేతలపై పట్టు కోల్పోతాడు. అది బీజేపీకి మరింత ప్రమాదం. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఎంత బలంగా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు బీజేపీకి అంత బలమన్నది మోడీ స్ట్రాటజీ. రేవంత్ బలంగా ఉంటేనే నేతలు ఆయన మాట వింటారు, తనతో పాటు బీజేపీలో చేరుతారు. అప్పుడు బీజేపీ వ్యూహాలు సక్సెస్ అవుతాయన్నది మోడీ బీజేపీ ఉమ్మడి వ్యూహం. దేశం ఆర్థిక అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న విషయం మోడీ మాటల ద్వారా బయటపడిందన్నారు ప్రముఖ ఆర్థికవేత్త పాపారావు. ప్రజలు కూడా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. దుబారా వ్యవహారాలకు దూరంగా ఉంటేనే ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కే వీలుంటుందని చెప్తున్న పాపారావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులపై గందరగోళం నెలకొంది. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అసలు దేశంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. తాను చేసినటువంటి వ్యాఖ్యలపైన మనతో మాట్లాడడానికి ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు మనతో పట్టినారు. సార్ నమస్తే సార్. ఈ నిన్న ప్రధాని వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్? ఎందుకంటే బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, వాటిని తగ్గించుకోండి, లేదంటే నిత్యావసర సరుకులు కూడా పెరుగుతున్నాయి అన్నట్టుగా తాను చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా ఎట్లా ఉందని భావిస్తున్నారు సార్? మాట్లాడింది సారాంశం ఏంటంటే బంగారం కొనుగోళ్లు ఒక సంవత్సరం పాలన పాటు ఆపుకోండి, అలాగే పెట్రోల్ డీజిల్ కొనుగోళ్లు తగ్గించుకోండి, వాడకం తగ్గించుకోండి, వర్క్ ఫ్రం హోమ్ లాంటివి చేయండి, అలాగే కార్పూలింగ్ కలిసి ప్రయాణాలు చేయండి, ఒక్కళ్లే వెళ్లకుండా కార్లలో ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే డైరెక్షన్లో వెళ్లేవాళ్ళు వెళ్ళండి, అలాగే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి. ఇట్లాంటివన్నీ రకరకాల సలహాలు ఉన్నాయని చెప్పిన వాటిలో విందులు, వినోదాలు, విశృంఖలమైన ఖర్చులు వద్దు, అలాగే దాంతోపాటుగా విదేశీ ప్రయాణాల గురించి కూడా చెప్పారు. అంటే ఒక సలహాల పట్టికలాగా ఉంది దేశ ప్రజలు. అంటే ఆర్థికమైన అంశాల్లో ఒక డిసిప్లిన్ అనేది ఒక ఆయన సలహా లాంటిది చెప్తున్నారు. అయితే దీనంతటి వెనక మనం స్పష్టంగా నేను గతం నుంచి కూడా నా ఉద్దేశంలో నేను చెప్తానే ఉన్నాను, చాలా ప్రమాదకరమైన దిశగా దేశ ఆర్థిక పరిస్థితి డ్రిఫ్టింగ్, అంటే ఇది ఎవరి చేతిలో లేని విధంగా అది దానంతదే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థకు ఉంది. రానున్న కొద్ది నెలల కాలంలో విపరీతమైన ధరల పెరుగుదల, అనేక సరుకులు నిత్యావసరాలతో సహా కొరతలు ఇవన్నీ వచ్చే అవకాశం చాలా పెద్ద ఎత్తున ఉంది. దాన్ని ఆపితే ఆగే పరిస్థితి కనపట్టలేదు. దాంతోపాటుగా ఇప్పటిదాకా మనం వీఆర్ ప్రౌడ్, నిన్న మోడీ గారు చెప్పిన దానిలో విదేశీ మారక ద్రవ్యాన్ని మనం పొదుపు చేయాలని దీని అంతటి వెనక సారాంశంగా చెప్పాడు. ఇవన్నీ ఎందుకు తగ్గించుకోవాలంటే చాలా మంది ఇప్పుడు దాకా గొప్పగా చెబుతుంది ఏంటంటే బిజినెస్ పత్రికల దగ్గర నుంచి దేశ నాయకుల దాకా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు గతంలో ఎప్పుడు లేని పెద్ద స్థాయిలో ఉన్నాయి. సంవత్సరానికి సరిపడా దిగుమతులు చేసుకోవడానికి సరిపడా మన దగ్గర విదేశీ కరెన్సీ నిల్వలు, మారక నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఇప్పుడు అదే విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతాయేమో, జాగ్రత్తగా వాడుకోవాలనే పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే తింటా కూర్చుంటే కొండలైన కరిగిపోతాయి అనేది ఉంది పరిస్థితి. ఎందుకంటే మనం చేస్తున్న ఎగుమతుల కంటే మన దిగుమతులు ఎప్పుడు ఎక్కువే. మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం, తక్కువ ఎగుమతి చేస్తున్నాం. దాంతో పాటు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం దిగుమతి చేసుకునే వస్తువుల ఖరీదు విపరీతంగా పెరిగిపోయింది. మన ఎగుమతులు చాలా వరకు దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఈరోజు ఆయిల్ ధర, క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 120 బ్యారెల్కి $120 వెళ్ళింది. ఇంకా పెరిగే ప్రమాదం ఈరోజు ఉంది. రెండోది, మీరు బంగారం ధర నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో అది రికార్డు స్థాయిల్ని చేరుకుని అక్కడక్కడ తచ్చాడుతుంది మళ్ళీ. అలాగే మీకు వంట నూనెల ధరలు కూడా కొంత పెరిగినటువంటి వాతావరణమే ఉంది ఈ మధ్యకాలంలో. దాంతోపాటుగా మీకు పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ పెరుగుతాయి ఆటోమేటిక్గా, దేశంలో ధరలు పెరుగుతాయి. మీకు ఫెర్టిలైజర్, ఎరువులు ముఖ్యంగా మధ్యప్రాచ్యం నుంచి చాలా పెద్ద ఎత్తున మనం దిగుమతి కూడా చేసుకుంటున్నాం. మధ్యప్రాచ్యం నుంచి వచ్చే దిగుమతి చేసుకునే LNG, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని వాడి ఎలా అయితే ఎరువులు తయారు చేసుకుంటామో దేశంలోనే, అలాగే డైరెక్ట్గా మొత్తం తయారైన ఎరువులు కూడా దిగుమతి చేసుకుంటున్నాం విదేశాల నుంచి. నైట్రోజన్ అంటే నాకు తెలిసి అది యూరియా తయారీలో నైట్రోజన్ ఎరువుల వాడకం కనుక తగ్గితే, సరిగ్గా లేకపోతే ఆహార ఉత్పత్తి 50% పడిపోయే అవకాశం ఉంది. ఒక చిన్న ఉదాహరణ అది. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఎరువుల కొరత, ఎరువుల ధరల పెరుగుదల రెండు రైతాంగాన్ని పీడించబోతున్నాయి.
దేశంలో ఆహార ఉత్పత్తి పడిపోద్ది అనేది ఒకటి స్పష్టంగా కనపడుతున్న విషయం. రేపొద్దున రాబోయే ఖరీఫ్ సీజన్, జూన్ నుంచి ఖరీఫ్ పంటల సీజన్, వర్షాలు పట్టడంతో తొలకరి వర్షాలతో ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత ఉంటుంది. ఇప్పుడు మనకి కావాల్సింది, ఈ దేశానికి ఖరీఫ్ సీజన్కి కావాల్సింది 39 మిలియన్ల టన్నుల ఎరువులు కావాలి టోటల్గా. దానిలో 19-20 మిలియన్ల టన్నులే, సుమారుగా సగమే మన దగ్గర ఉన్నాయి. మిగతాది ఎట్లా పూడ్చుకోగలం అనేది ప్రశ్న. అవి లేకపోయేటట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి, నిత్యావసరాల ఉత్పత్తి భారీగా పడిపోద్ది దేశంలో. అది కొరతలకు దారితీస్తుంది. అదే సందర్భంలో ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య ఐక్యరాజ్య సమితి అనుకుంటా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏమనంటే, రేపొద్దున రాబోయే కాలంలో ఆహార ధాన్యాల ఈ ఫెర్టిలైజర్లో కొరత ప్లస్ ఎల్నినో సంవత్సరం ఇది. ఈ సంవత్సరం వర్షాలు ఉండవని, చాలా సీరియస్ ఎల్నినో, బాగా తీవ్రంగా ఎల్నినో ఉండే సంవత్సరం. దాంతో వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా రైతాంగం, వ్యవసాయం దెబ్బతినే పరిస్థితి. సో ఐక్యరాజ్య సమితి చిన్న వార్నింగ్ ఇచ్చింది ఏంటంటే, ఈ సంవత్సరం చాలా దేశాలు ఆహార ధాన్యాల కోసం అంతర్జాతీయ మార్కెట్లో వేలంపాట్లో దిగాల్సి వస్తుంది అని. అంటే తమ దేశ ప్రజలకు కావాల్సిన ఆహార ధాన్యాల కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు కానీ, వివిధ దేశాల వ్యాపారస్తులు కానీ అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్ళి ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయాలి. పాట బాడి ఒకళ్ళు 10 రూపాయలు ఇస్తానంటే నేను 20 రూపాయలు ఇస్తానంటేనే నాకు ఆ లాట్ దక్కుద్ది అనే పరిస్థితి. దాంతో ఏమవుద్ది, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉన్నాయో ధనిక దేశాల ఆహారాన్ని ఎక్కువ కార్నర్ చేసుకునే పరిస్థితి, పేద దేశాల్లో ఆహార కొరతలు వచ్చే పరిస్థితి ఉంది. బంగారం విషయంలో కూడా కొనొద్దు, ప్రస్తుతం పరిస్థితులు బాగలేవన్న కొనలు. పెళ్లిళ్ళు ఈ సమయంలో పెళ్లిళ్ళు అత్యధికంగా ఉన్నాయి. పెళ్లిళ్ళు కూడా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. బంగారంతో ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా సార్, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈరోజు బంగారాన్ని ఒక ఆభరణాలుగా కొని అలంకారంగా మాత్రము, సాంస్కృతిక సింబల్గా మాత్రమే కొంటల్లా. బంగారం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అయింది భారతదేశంలో కూడా. బంగారాన్ని జ్యువెలరీగా కాదు, బంగారాన్ని బిస్కెట్లుగా, కాయిన్స్గా, రాడ్స్గా కొనే పరిస్థితి వచ్చింది దేశంలో. ఎందుకంటే బంగారం తప్పితే ఇంకొక రకంగా మనల్ని మనం కాపాడుకునే దారి లేదనేది, బంగారం మనకి ఇన్సూరెన్స్ అనే ఫీలింగ్ జనాల్లో చాలా మందిలో వచ్చింది. ఎందుకంటే బంగారం, ఈరోజు సిల్వర్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో ఆర్థిక సంక్షోభ వాతావరణం, ఎప్పుడైతే ఆర్థికంగా అన్ని రకాలుగా దారులు మూసుకుపోతుంటాయో పెట్టుబడి మార్గాలు, అప్పుడు బంగారం ముందుకు వస్తుంది. బంగారం పెరుగుద్ది, సిల్వర్ పెరుగుద్ది, ప్లాటినం పెరుగుద్ది, పెలేడియం పెరుగుద్ది. ఇట్లా ప్రెషియస్ మెటల్స్ అన్ని పెరిగేది. అంతర్జాతీయంగా ఇతర పెట్టుబడి మార్గాలు మూసుకుపోయి ఒక సంక్షోభ వాతావరణం ఏర్పడుతున్నప్పుడు ఆర్థికంగా ఇవన్నీ పెరుగుతాయి. అట్లాంటి వాతావరణం ఈరోజు ఉంది. కాబట్టి ప్రజలు తామను కాపాడుకోవాలంటే అదొక భద్రత. ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తామంటే భద్రత కోసం, ప్రమాదాల నుంచి తప్పించుకోవడం కోసం చేస్తాం. దాని ద్వారా ఎంత లాభం వస్తుందనేది ఆలోచించాం. ఇన్సూరెన్స్ ద్వారా పెద్ద అప్రిసియేషన్ కోరుకోం. రియల్ ఎస్టేట్ మీద, ల్యాండ్ మీద పెట్టుబడి పెడితే అది ఎంత పెరుగుద్దని ఆలోచిస్తాం. ఇన్సూరెన్స్ చేసేది దానికి కాదు, భద్రత కోసం. ఇవాళ బంగారం కొనుగోళ్లు, బంగారం ఉండటం కూడా అలాంటి ఒక భద్రత అవసరంగా, రేపు పొద్దున ఏది పోయి ఎలా అవుద్దో తెలియదు అనే పరిస్థితిలో జాగ్రత్త కోసం బంగారం పెట్టుకుంటున్నట్టు పరిస్థితిలో మోడీ గారి సలహా ఎంతవరకు ప్రజల మీద పనిచేస్తేనే చూడాలి. రెండోది ఏంటంటే, మీకు బంగారం ఇంకో పద్ధతి, డిపాజిట్లు ఉన్నాయి, బ్యాంక్ డిపాజిట్లో పెట్టినా కానీ, పెట్టాలనుకున్నా వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణంతో పోలిస్తే సరిపోవడం లేవు. రెండోది, రూపాయి విలువ పతనం అవుతుంది. ఈరోజు భారీ ఎత్తున రూపాయి విలువ పతనం అవుతున్న తరుణంలో మీరు కరెన్సీగా పెట్టుకుంటే దాని విలువ రోజు పడిపోతుంది. బంగారం అయితే కనుక దాన్ని తట్టుకొని నిలబడి ఉండగలదు. బంగారం విలువ పెరుగుతుంటుంది నిత్యం. కరెన్సీ విలువ తగ్గినా బంగారం విలువ పెరుగుద్ది. కాబట్టి ఇప్పుడు కరెన్సీగా పెట్టుకునే అవకాశం లేదు. రియల్ ఎస్టేట్లో పెడితే స్టాగ్నేషన్ ఉంది. మీరు చెప్పుకోవడానికి తప్పితే రేటు అమ్మటానికి అవకాశం లేని పరిస్థితి రేపు పొద్దున్న లిక్విడ్ క్యాష్ కావాలంటే. అలాగే షేర్ మార్కెట్లు 2024 సెప్టెంబర్ నుంచి అవి పతన దిశగానే ఉన్నాయి, అధోముఖంగానే ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ మార్గాలు మూసుకుపోయిన తరుణంలో బంగారం వైపు ఈ మధ్యకాలంలో ధర అంత పెరిగినా, విపరీతంగా ధర పెరిగింది, అయినా బంగారం కొంటున్నారు. ఎందుకంటే సేఫ్టీ కోసం. కాబట్టి ఇట్లాంటప్పుడు మోడీ గారి సలహా మరి వింటే, ఎందుకంటే రిజర్వ్ బ్యాంకే కొంటుంది కదా బంగారం విపరీతంగా. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీల రూపంలో పెట్టుకుంటే ఏది ఎట్లా ఉంటుందో, డాలర్ రేపు ఏమైనా పతనం అవుద్దేమో, ఏమవుద్దో తెలియని స్థితిలో బంగారం రూపంలో పెట్టుకుంటుంది రిజర్వ్ బ్యాంకు. చాలా పెద్ద కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయంగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం బాగా కొంటున్నాయి. మరి ఇండివిజువల్స్కి మీరు బంగారం కొనొద్దని చెప్తే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. సార్, ఇప్పుడు ఈ రోజు ఉదయం కనుక చూసుకున్నట్లయితే రూపాయి విలువ మరొక 40 పైసలు పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే డాలర్ విలువ పెరిగితే కనుక వచ్చేటువంటి ప్రమాదం కూడా చాలా వరకు ఉంటుంది. 40 పైసలు తగ్గి ఈరోజు రూపాయి మరింత క్షీణించినటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా అంచనా వేస్తారు? అంటే రూపాయి విలువ క్షీణించడం చాలా ఇది. అంటే ఇప్పుడు కరెన్సీల డాలరే బలహీనంగా ఉంది. డాలరే ఎప్పుడేమవుద్దో తెలియని డోలాయమాన స్థితిలో, గందరగోళమైన స్థితి డాలర్ది. దానికంటే గందరగోళంగా మనం ఉన్నామని దీని అర్థం. దాంతో పోలిస్తే మనం ఇది వాటి ట్రెండింగ్ నౌ. నమస్తే.